హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తిరిగి షూటింగ్లకు రెడీ అంటున్న పవన్ కళ్యాణ్ గత కొద్ది కాలంగా షూటింగ్లు ఏమీ చేయడం లేదు. ఎలక్షన్లు మొదలైన దగ్గర నుంచి ఎలక్షన్ క్యాంపెయిన్లు, ఎలక్షన్లో ఎలా గెలవాలి అనే పట్టుదలతో ఎలక్షన్లు పనిచేస్తూ వెళ్ళారు. చివరికి కొత్త గవర్నమెంట్ ఆయన ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఇప్పుడు మళ్ళీ తిరిగి తాను షూటింగ్లకు వెళ్ళడానికి రెడీ అయ్యారంటూ కొంత సమాచారం. పవన్ కళ్యాణ్ అనేక సినిమాలు స్టార్ట్ చేసి అవి మధ్యలోనే ఆగిపోయిన పరిస్థితి కూడా ఉంది. ఆ సినిమాలకు కొన్ని సినిమాలకి డైరెక్టర్లు కూడా మారిపోయారు. కొన్ని సినిమాలు అయితే అలా హోల్డ్ అయి ఉన్నాయి. కొన్ని సినిమాలు జరుగుతాయా లేదా తెలియని పరిస్థితి కూడా ఉంది. ఇలాంటి సిచ్యువేషన్లో పవన్ కళ్యాణ్ తిరిగి షూటింగ్లకు వెళ్తున్నారని సమాచారం అందుతుంది. అది కూడా త్రివిక్రమ్తో. పవన్ కళ్యాణ్ ఫేవరెట్ డైరెక్టర్ త్రివిక్రమ్. వాళ్ళిద్దరి కాంబినేషన్ ఎంత అద్భుతమైందో అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్తో అత్తారింటికి దారేది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తీశాడు. అలాగే అజ్ఞాతవాసి అంటూ బిగ్గెస్ట్ ఫ్లాప్ కూడా తీశాడు. ఈ సినిమా చేసిన గాయాన్ని ఇంకా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మర్చిపోలేదు. ఎందుకంటే వాళ్ళిద్దరి కాంబినేషన్లో మరొక సినిమా రాలేదు. అయితే త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్తో కలిసి భీమ్లా నాయక్ అలాగే బ్రో అనే సినిమాలకు వర్క్ చేశారు. నిజానికి ఆ సినిమాలు రెండు రీమేక్లే. త్రివిక్రమ్ ఆ రీమేక్ని ఇతర భాషల నుంచి తీసుకొచ్చి పవన్ కళ్యాణ్కి సెటప్ చేశారని, పవన్ కళ్యాణ్కి వాటిలో వర్క్ చేసేలా త్రివిక్రమే ప్రేరేపించి చేయించారని చెప్పి కూడా వాదన ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఆ సినిమాలు రెండు కూడా పెద్దగా ఆడకపోవడం, ఆ సినిమాల్లో పెద్దగా మైలేజ్ రాకపోవడం ఒక విధంగా పవన్ కళ్యాణ్కి త్రివిక్రమ్కి ఇద్దరికి కూడా మైనస్ అయింది. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేయబోయే కొత్త సినిమా త్రివిక్రమ్ ఏ విధంగా తెరకెక్కించబోతున్నారు, ఎలాంటి అంశంతో తెరకెక్కించబోతున్నారు, అసలు ఎవరు ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు? పీపుల్స్ మీడియా అధినేత విశ్వప్రసాద్ ఈ సినిమాని తెరకెక్కించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన చాలా కాలంగా త్రివిక్రమ్తో మంతనాలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ని త్రివిక్రమ్ని కలిపి కొత్తగా ఒక సినిమా ప్లాన్ చేయాలని ఆయన చాలా రోజుల నుంచి ఆలోచన చేస్తున్నారు. ఎలాగైనా సరే పవన్ కళ్యాణ్తో, ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ని ఎలాగైనా సరే షూటింగ్కి రప్పించి ఆయనతో సినిమా చేయాలనే పట్టుదలతో ఉన్నారు. ఐ థింక్ ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ ఉండొచ్చు, 2025లో ఉండొచ్చు. ఎందుకంటే ప్రస్తుతం ఈ సంవత్సరం మాత్రం పవన్ కళ్యాణ్ ఒకే సినిమాకి షూటింగ్లో పాల్గొనే అవకాశం ఉంది. ఆ సినిమా హరిహర వీరమల్లు. ఈ సినిమా ఎంతో కాలం క్రితం మొదలై ఆ సినిమా ఆగిపోయింది. ఆ సినిమా దర్శకుడిగా క్రిష్ ఉన్న, ప్రస్తుతం అయితే క్రిష్ ఆ సినిమా నుంచి తప్పుకున్నారు. జ్యోతికృష్ణ, ఏఎం రత్నం కొడుకు జ్యోతికృష్ణ ఆ సినిమాకి డైరెక్షన్ చేస్తున్నారు. అంటే సగం సినిమా క్రిష్ తీసిన తర్వాత ఏఎం రత్నం తన చేతుల్లోకి తీసుకొని ఆయన కొడుకు జ్యోతికృష్ణ డైరెక్షన్ చేసేలా ప్లాన్ చేశారు. ఆల్రెడీ జ్యోతికృష్ణకి డైరెక్షన్లో అనుభవం ఉంది. ఆయన కొన్ని సినిమాలు తమిళ్లోను తెలుగులోను చేశారు. ఇప్పుడు ఈ భారీ కాస్ట్యూమ్ డ్రామాని ఆయన ఎలా తెరకెక్కించబోతున్నారో తెలియదు. ఇన్ని రోజులు ఆగిన ఈ సినిమా ఇప్పుడు పట్టాలెక్కబోతుంది అంటున్నారు. ఈ సినిమా రిలీజ్ కూడా ఈ సంవత్సరంలోనే ఉంటుంది అనేది ఒక మీడియా వర్గాల అంచనా. ఆగిపోయిన మిగతా రెండు సినిమాలు ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్. ఈ రెండు సినిమాలు కొద్ది కాలంగా ఆగిపోయి ఉన్నాయి. అయితే ఓజీ నుంచి ఒక టీజర్ గ్లిమ్స్ వచ్చి అద్భుతంగా రెస్పాన్స్ అందుకుంది. ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి కూడా ఒక టీజర్ వచ్చింది. అయితే ఎలక్షన్కి ముందు ఆ టీజర్ని కేవలం ఎలక్షన్ క్యాంపెయిన్ కోసం తెచ్చినట్టుగా కనిపించింది. ఎందుకంటే అందులో ఉపయోగించిన డైలాగ్స్ కావచ్చు, పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్స్ అన్నీ కూడా ఎలక్షన్కి రిలేట్ చేస్తూ, గాజు ఆ గ్లాస్ పగిలే కొద్దీ పదునెక్కుతుంది, గాజ్ అంటే సైన్యం అంటూ ఆయన చెప్పే డైలాగులన్నీ కూడా ఎలక్షన్ క్యాంపెయిన్లో పనికొచ్చేలా తయారు చేసి ఆ టీజర్ని విడుదల చేశారు. ఆ టీజర్ అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంది. దానికి తగ్గట్టే పవన్ కళ్యాణ్ అభిమానులంతా ఆయన గెలిపించడం, రాజకీయాల్లో ఆయన సూపర్ హిట్ చేయడం జరిగింది. సో దానికి ఉపయోగించిన ఈ డైలాగ్ కానీ, ఈ సినిమా టీజర్ కానీ అద్భుతంగా పేలడంతో ఈ సినిమా కూడా అదే రేంజ్లో పేలుతుంది అనే అంచనాలు ఆడియన్స్లో ఉన్నాయి. మరి ఆడియన్స్ ఆ సినిమాను ఎలా రిసీవ్ చేసుకుంటారో, ఆ సినిమా మళ్ళీ ఎప్పుడు షూటింగ్కి వెళ్తుందో వేచి చూడాలి. ప్రస్తుతం అయితే మాత్రం పవన్ కళ్యాణ్ రాష్ట్రంలోని అనేక శాఖల బాధ్యతలు తీసుకున్నారు కాబట్టి, ఆయనకు 4 మంత్రి పదవులు కూడా ఉన్నాయి కాబట్టి, ఆయా శాఖలకు సంబంధించి అనేక కార్యక్రమాలు, అనేక వ్యవస్థలు సరిగ్గా గాడిలో పెట్టే పరిస్థితుల్లో ఆయన ఇప్పుడైతే షూటింగ్లకు వెళ్ళే పరిస్థితి కనబడటం లేదు. ఆయన ఇంకా టైం తీసుకోవచ్చు. ఆయా శాఖల్ని గాడిలో పెట్టి కానీ ఆయన వచ్చే పరిస్థితి లేదు. ముఖ్యంగా పంచాయతీరాజ్ శాఖలో చూసుకుంటే అనేక నిధుల కొరతతో పంచాయతీరాజ్ కార్యక్రమాలు, పంచాయతీరాజ్ చేయాల్సిన సేవలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆగిపోయి ఉన్నాయి. ఇప్పుడు ఆ సేవలు చేయాలంటే ఖచ్చితంగా నిధులు కావాలి. ఈ నిధుల సమీకరణ విషయంలో పవన్ కళ్యాణ్ కొత్తగా చర్యలు తీసుకోబోతున్నారు. అలాగే ఈ పవన్ కళ్యాణ్ ఇమేజ్ ఉపయోగించుకొని కొత్తగా ఏవో కొన్ని మద్యం బ్రాండ్స్ కూడా తీసుకొని రావడం జరిగింది. అవి ఎవరు తీసుకొచ్చారో ఏంటో తెలియదు, కానీ ఇలా మద్యం బ్రాండ్స్ వచ్చాయి, పవర్ స్టార్ అనే పేరుతో మద్యం బ్రాండ్స్ వచ్చాయని చెప్పేసి వైసీపీ అనేక ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో ఆయన ఎద్దేవా చేస్తున్నారు. నిజానికి ఇలాంటి లోకల్ మద్యం బ్రాండ్స్ అన్ని తీసుకొచ్చింది వైసీపీ గవర్నమెంటే. ఆ ప్రెసిడెంట్ మెడల్ అని, అలాగే ఈ స్పెషల్ స్టేటస్ అని, రాష్ట్రానికి సంబంధించి స్పెషల్ స్టేటస్ అని నాయకులు పోరాడుతూ ఉంటే, ఈ వైసీపీ పార్టీ మాత్రం
స్పెషల్ స్టేటస్ అనే పేరుతో మద్యాన్ని తీసుకురావడం జరిగింది. అలాగే ఇప్పుడు ఇదే ఆనవాయితీలో పవర్ స్టార్ అంటూ కొత్త మద్యం వచ్చింది. అయితే దీన్ని ప్రభుత్వ ఖాతాలో వేద్దామని చెప్పి వైసీపీ సోషల్ మీడియా శ్రేణులు ప్రయత్నిస్తున్నాయి. కానీ పవన్ కళ్యాణ్ దాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టాడు. ఈ పవన్ కళ్యాణ్ దీన్ని ఎంత బాగా తిప్పికొట్టారంటే, దీనికి కారణం ఇలాంటి మద్యం సంస్థలన్నీ ఏర్పాటు చేసిందే వైసీపీ అని, వాళ్ళ ఆధ్వర్యంలోనే ఇలాంటి లోకల్ బ్రాండ్స్ అన్నీ వచ్చాయని చెప్పి పవన్ కళ్యాణ్ ఆరోపించారు. అలాగే ఈ బ్రాండ్ విషయంలో కూడా చర్యలు తీసుకుంటా అన్నారు. నాణ్యమైన మద్యం తీసుకొస్తామని చెప్పి ఎలక్షన్కి ముందే వాళ్ళు వాగ్దానం చేయడం జరిగింది. సో నాణ్యమైన మద్యాన్ని తీసుకొచ్చే క్రమంలో ఈ లోకల్ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కనుమరుగయ్యే అవకాశం కూడా ఉంది. దీనికి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ కొన్ని ప్రణాళికలు రూపొందిస్తున్నారని చెప్పి తెలుస్తుంది.